గుంటూరు జిల్లా తెనాలిలో ఆలయ కమిటీ వివాదం తారాస్థాయికి చేరింది. పాలకవర్గం ఉండగానే మరో కమిటీని ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం దుమారం రేపుతుంది. పాత కమిటీ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ సత్రం పాలక మండలి వ్యవహారం కాకపుట్టిస్తోంది. గత నెలలో ఆలయ కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ప్రధాన అంశం ప్రస్తుత కమిటీని కొనసాగించాలా లేదంటే కొత్త కమిటీని ఎన్నుకోవాలా అనే దానిపై చర్చ జరిగింది. ఇదే సమయంలో టీడీపీ నేత పెండేల వెంకట్రావు, త్రిమూర్తులు, మహమ్మద్ ఖుద్దూస్ సమావేశానికి వచ్చి హల్చల్ చేశారు. బయటి వ్యక్తులు ఎందుకు సమావేశానికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో త్రిమూర్తులు ప్రస్తుత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వహించాలని హడావుడి చేయడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. తిరిగి ఎప్పుడు సమావేశం నిర్వహించాలో మళ్లీ చెబుతామని పాలకవర్గం ప్రకటించింది. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులతో వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం కమిటీని వారికి వారే ప్రకటించుకున్నారు. కొత్తగా ప్రకటించుకున్న కమిటీ సభ్యులు సత్రం ఆఫీసులో సమావేశం నిర్వహించాలన్న కారణంతో తాళాలు పగలగొట్టారు. దీంతో పాలకవర్గం సభ్యులు తెనాలి 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆఫీస్ తాళాలు కూడా పగలగొట్టారని వీడియోలు పోలీసులకు ఇచ్చారు. దీంతో పోలీసులు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినా టీడీపీ నాయకులు వేసుకున్న కమిటీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తున్నామంటూ హడావుడి మొదలుపెట్టారు. ప్రస్తుత పాలకవర్గం జరుగుతున్న పరిణామాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కోర్టు ఆధారాలు సమర్పించాలని సూచించింది. పాలక మండలి సర్వసభ్య సమావేశంలో జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలను కోర్టుకు సమర్పించారు. కోర్టులో వ్యవహారం నడుస్తుండగానే టీడీపీ నేతలు తమకు తాము ప్రకటించుకున్న కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తున్నామంటూ పాంప్లెట్లు పంచేశారు. దీంతో ప్రస్తుత పాలకవర్గం మే 4న జెండర్ బాడీ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అసలు ఎన్నికలు నిర్వహించకుండా కొత్త కమిటీ ఎలా ఏర్పడుతుందని ప్రత్యర్థి వర్గం ప్రశ్నిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కమిటీ ప్రకటన జరిగిందని చెబుతున్నా కొత్త కమిటీ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆలయ ఆవరణలో కొత్త కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించింది. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. కొత్త అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న పెండేల వెంకట్రావు గతంలోనూ వివాదాలు సృష్టించారని మండిపడుతున్నారు. కొత్త కమిటీ పేరుతో వెంకట్రావు హడావుడి చేస్తున్నారని, పాలకవర్గం సభ్యుల్ని బెదిరిస్తున్నారని మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొత్త కమిటీని ప్రకటించుకోవడం, ప్రమాణ స్వీకారం చేయడంపై తెనాలిలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కోర్టు ఈ వ్యవహారంపై ఎలాంటి తీర్పిస్తుందో వేచి చూడాలి.